హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో ప్రాణమిత్రుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ నగరాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణుడికి కుమారుడిగా జన్మించాడు. ఇతనికి కొంచెం ప్రాజ్ఞత వచ్చేసరికి బ్రాహ్మణుడికి ఇంకొక కుమారుడు కూడా పుట్టాడు. కొంతకాలానికి బోధిసత్వుడి తల్లిదండ్రులిద్దరూ కాలం చేశారు. అందుచేత విరక్తి చెంది అన్నదమ్ములిద్దరూ గంగానదికి అవతలి ఒడ్డున ఒకడు, యువతలి ఒడ్డున ఇంకొకడు కుటీరాలు వేసుకొని సన్యాసం తీసుకొని సన్యాసులుగా ఉంటున్నారు. ఒక రోజున పాతాళలోకంలో ఉండే సర్పరాజు మణికాంతుడు మనుష్య రూపం దాల్చి భూమిపైకి వచ్చాడు. అతను గంగానది ఒడ్డున నెమ్మదిగా నడిచిపోతున్నాడు. మొదట పోయి చిన్నవాని కుటీరం కనపడగా అక్కడికి వెళ్ళాడు. ఆ చిన్నవాడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు ఆ మణికాంతుడు. కొద్దిసేపట్లోనే వారిద్దరూ ఒకరినొకరు విడవలేనంతటి ప్రాణ స్నేహితులయ్యారు. ఆ రోజు నుంచి చిన్నవాడి వద్దకి మణికాంతుడు తరచూ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోతూ ఉండేవాడు. వారిద్దరూ మాట్లాడుకుంటే రోజులు గడిచిపోయినా వారికి తెలిసేది కాదు. అలా సరదాగా మాట్లాడుకుంటూనే ఉండేవారు. అంతేకాదు, అప్పుడప్పుడు మణికాంతుడు యథాస్వరూపం పొంది చిన్నవాడి తలపైన పడక పెట్టి కొంతసేపైన తర్వాత వెళ్ళి వస్తానని చెప్పి తన లోకానికి తిరిగి వెళ్ళిపోయేవాడు. సర్పరాజు స్నేహం గొప్పదే కానీ వీడిది దుష్ట స్వభావం. ఎప్పటికైనా వీడి వల్ల మనకు ప్రాణాపాయం కలగవచ్చు అని చిన్నవాడికి మనసులో అనుకోకుండా ఒక బెంగ పట్టుకుంది. ఈ స్థితిలో ఒక రోజున వాడు అన్న వద్దకు వెళితే అతను ఆశ్చర్యపోయి, "ఇదేంటి తమ్ముడు, ఇంతగా చిక్కిపోయావేంటి? నీ పచ్చటి రంగే పూర్తిగా మారిపోయిందే. అసలు దీని వెనకున్న కారణం ఏమిటి?" అని వరుసగా ప్రశ్నలు సంధించాడు. ఇందుకు చిన్నవాడు మర్మం లేకుండా జరిగిన సంగతి సందర్భాలన్నీ అన్నకి చెప్పేశాడు. అన్న చిన్నవాడు చెప్పిందంతా విన్నాడు. "అయితే తమ్ముడు, ఆ మణికాంతుడు నీ దగ్గరకు రావాలంటావా వద్దంటావా? నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి నిర్ణయించుకొని నాకది చెప్పు" అన్నాడు. "వద్దు, నాకు ఆ మణికాంతుడి సావాసమే వద్దు" అన్నాడు చిన్నవాడు. "సరే, ఆ సర్పరాజు నీ వద్దకి వచ్చేటప్పుడు ఏమేమి ఆభరణాలు ధరించుకు వస్తాడు, ఎలా వస్తాడు అని అడిగాడు అన్న. "దగదగ మెరిసే మణి ఒకటి ధరించి వస్తాడు. అతను నా దగ్గరికి ఎప్పుడూ నడుచుకుంటూనే వస్తాడు" అని చెప్పాడు చిన్నవాడు. "సరే, బాగుంది. ఈసారి వాడు మళ్ళీ నీ వద్దకు వచ్చి కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మణి నీకు కావాలని వాడిని అడుగు. అప్పుడు వాడేమంటాడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి నాకు చెప్పు" అన్నాడు. "అలాగే" అని చెప్పి చిన్నవాడు నెమ్మదిగా తన కుటీరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు మణికాంతుడు కుటీరం లోపలికి వచ్చాడు చిన్నవాడి దగ్గరికి. మాటల్లో మాటలుగా ఉన్నప్పుడు చిన్నవాడు తనకు మణి కావాలి అని సర్పరాజును అడిగాడు. వెంటనే అసలు అక్కడ కూర్చోకుండానే మణికాంతుడు తిరిగి తన లోకానికి మరలిపోయాడు. ఆ వెంటనే రెండవ రోజు మణికాంతుడు మళ్ళీ వచ్చాడు. ఈసారి మణికాంతుణ్ణి ఏకంగా తలుపు దగ్గర నిలబెట్టేసి చిన్నవాడు, "నిన్ననే అడిగాను, నువ్వు నాకు మణి ఇవ్వలేదు. కనీసం ఇవాళైనా ఇస్తావా ఇవ్వవా" అని గట్టిగా అడిగేసరికి అసలు లోపలికి రాకుండానే తలుపు దగ్గర నుంచే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు మణికాంతుడు. మూడో రోజున సర్పరాజు మళ్ళీ వచ్చాడు. ఈ సంగతి కనిపెట్టిన చిన్నవాడు, "ఎన్నిసార్లు అడిగినా నీ పని నాకు ఇవ్వవు కదా, ఇప్పుడైనా ఇస్తావా? మనిద్దరం ప్రాణ స్నేహితులం కదా, నా కోసం నువ్వు ఈ మాత్రం కూడా చేయలేవా" అని గద్దించి అడిగాడు చిన్నవాడు. సర్పరాజు మరి ముందుకు ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోయాడు. అక్కడే ఆగిపోయి ఇలా అన్నాడు, "ఓ చిన్నవాడా, ఈ మణి సామాన్యమైనది కాదు. నేను దేన్ని కోరుకుంటే అది నాకు సమర్పించే కామధేనువు, నా కోరికలన్నీ తీర్చే కల్పతరువు. ఇటువంటి దాన్ని నేను నీకెలా ఇవ్వగలను? దీన్ని నీకిచ్చేస్తే నా పరిస్థితి ఏంటి? కనుక నీ వద్దకు ఇక ఈ జన్మలో రానే రాను, నీకు మళ్ళీ కనబడను. ఎందుకంటే నాకు నీకంటే నేను అడిగినప్పుడల్లా కోరిన కోరికలను తీర్చే ఈ మణే ముఖ్యం"
అని దురుసుగా మాట్లాడి మణికాంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మణికాంతుడు చిన్నవాడికి మరెప్పుడు కనిపించలేదు. ఇప్పుడు చిన్నవాడికి మరొక పెద్ద చిక్కు పట్టుకుంది. ఇన్నాళ్ల నుంచి తనకు ఎంతగానో ప్రాణ స్నేహితుడిగా ఉంటున్న మణికాంతుడు అసలు తన కంటికి కూడా కనపడకపోవడంతో ఒక కొత్త విధమైన బెంగ పెట్టుకుంది. మునుపటి కంటే ఇప్పుడు మరీ పాడైపోయాడు. బాగా చిక్కిపోయాడు. శరీరం అంతా పాలిపోయింది. ఒళ్ళంతా అస్థిపంజరంలా అయిపోయి ఎముకలు ఎక్కడికక్కడ బయటికి వస్తున్నాయి. శరీరంలో అసలు మాంసమే లేదా, ఎముకలకు చర్మం అతుక్కుపోయిందా అన్నట్టు ఉన్నాడు. దీనికి ఇంతలో ఒకనాడు తమ్ముడు ఎలా ఉన్నాడో చూద్దామని అన్న కుటీరానికి వచ్చాడు. తమ్ముణ్ణి చూడగానే అన్న ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నోటి వెంట మాట రాలేదు. మాట్లాడడానికే కొంత సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత, అయ్యో తమ్ముడు, నువ్వు మునుపటి కంటే ఎంతో అధ్వాన్నంగా తయారయ్యావురా. ఆ సర్పరాజు పీడ నిన్ను ఇంకా వదలలేదా? నేను చెప్పినట్లు నువ్వు చెయ్యలేదా అని అడిగాడు. ఇందుకు చిన్నవాడు, అయ్యో అన్నా, అలా ఏమీ కాదన్నా. నువ్వు చెప్పినట్టే నేను తూచా తప్పకుండా చేశాను. కానీ ఓ 2-3 రోజులు వచ్చాక సర్పరాజు అప్పటి నుంచి అసలు రావడమే మానేశాడు. ఆ మణికాంతుడు వచ్చి నాతో మాట్లాడి తలపైన పడగ ఎత్తితే కానీ నాకేమీ తోచట్లేదన్నయ్య. అంతా బెంగగా ఉంది. అతను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో నాకు వెర్రెక్కిపోయినట్టు అవుతుంది. ఏం చేయాలో అస్సలు తోచట్లేదు. బుర్రలో ఏవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. సమయానికి తిండి తినబుద్ధి కావడం లేదు, నిద్రపోబుద్ధి కావడం లేదు. అసలు ఏం చెయ్యాలో ఏమి నాకు అర్థమే కావట్లేదు. ఈ బెంగ వలన నేను మరింత శుష్కించి సన్నగా ఇలా అయిపోతున్నాను. ఇలా కొన్నాళ్ళైతే నేను చనిపోతానేమో అని నాకు భయంగా ఉంది అన్నయ్య అన్నాడు. అప్పుడు అన్న అయిన బోధిసత్వుడు, తమ్ముడు, సర్పరాజు నీకు ప్రాణ స్నేహితుడు నిజమే. ఆ విషయాన్ని తెలుసుకొని నువ్వు ఎన్నోసార్లు మురిసిపోయావు కూడా. కానీ నువ్వు తన మణి అడిగితే అతను మళ్ళీ నీ గుమ్మం అయినా తొక్కి చూడలేదు కదా. ఇదేనా ఒక స్నేహితుడు మరో స్నేహితుడికి ఇచ్చే విలువ? ఇదేనా స్నేహ లక్షణం? నువ్వు పెట్టిన ఈ చిన్న పరీక్షకు నిలవలేని అతను స్వార్థపరుడు కాని నిజమైన స్నేహితుడు ఎంత మాత్రం కాదు. కనుక మణికాంతుడి గురించి నువ్వు ఏమాత్రం విచారించవలసిన పని లేదు. నీకు మణికాంతుడి కంటే గొప్ప స్నేహితులు ఖచ్చితంగా నీ జీవితంలో ఎదురవుతారు. అతని గురించి ఆలోచించి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. సమయానికి తిని తగినంత నిద్రపో, మెల్లగా అన్నీ సర్దుకుంటాయి అని హితబోధ చేసి తన కుటీరానికి వెళ్ళాడు. అన్న మాటల్లోని ఆంతర్యం గ్రహించిన చిన్నవాడు ఆనాటి నుంచి సర్పరాజును తలుచుకోవడం కూడా మానేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.